Welcome to sakshieducation.com. I am Mahinder Reddy, Director of Kanishka IAS. ప్రతి తెలుగింటి నోట కనిష్క మాట. సో 2008 నుంచి వేలాది మంది ఉద్యోగార్థులు తమ కోరికలను కలలను పండించుకొని ప్రభుత్వ ఉద్యోగాలను మా సంస్థ ద్వారా సాధించారని చెప్పడానికి గర్వపడుతున్నాం. సో మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా కనుక చూస్తే ఒక్కొక్క అంశాన్ని మనం చూద్దాం. అంటే ఈరోజు జూన్ 15th, నిన్న జూన్ 14th. జూన్ 14th అండ్ 15th 2 డేస్వి ఈరోజు మనం చర్చిస్తున్నాం. సో మనకు సైన్స్ సిటీ అనేది ఒకటి రాసాం. ఆంధ్రప్రదేశ్లో 2 సైన్స్ సిటీల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి ఈ యొక్క వైజాగ్ పట్టణంలోను, మరొకటి తిరుపతిలో. ఈ సైన్స్ సిటీలు ఆంధ్రప్రదేశ్ కంటే ముందు ఎక్కడున్నాయనేది మనం చూస్తే అస్సాం, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ 3 రాష్ట్రాలలో ఉన్నాయి. సైన్స్ సిటీలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పడతాయి. ఒక్కొక్క సైన్స్ సిటీ నిర్మాణానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతే అందులో 30 కోట్లు కేంద్ర ప్రభుత్వం, 20 కోట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. దీనికై 30 ఎకరాల నేల అంటే ఎక్కడ వైజాగ్లో ఒక 30, తిరుపతిలో ఒక 30 ఎకరాలు కూడా కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వం తరపున జరిగింది. మరి ఈ యొక్క సైన్స్ సిటీలలో ఏమేమి ఉంటాయంటే సైన్స్ మ్యూజియం, 3D ప్లానిటోరియంస్, 9D థియేటర్స్ మొదలైనవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులకి హై స్కూల్ స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అన్ని రకాల కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం, దానికి అనుగుణంగా వారికి సైన్స్ పట్ల ఆసక్తి, పరిశోధనలు పెంపొందించే బాధ్యత ఒక లక్ష్యంగానే సైన్స్ సిటీల నిర్మాణం అనేది జరుగుతుంది. అదేవిధంగా పులివెందుల మరియు నెల్లూరు పట్టణాలలో కూడా ప్రాంతీయ విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చూస్తే మనం ఈ అంశాలన్నీ కూడా మనకు నేను ఎవరు చెప్పారంటే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో కరికాలం 1, ఈయన వివరాల ప్రకారం కనుక చూస్తే ఈ యొక్క సైన్స్ సిటీలకు చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఉంటారు, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. దాంతోపాటు ఇవన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ ఏవైతే ఉన్నాయో వారి అటానమస్ బాడీ ఒకటి ఉంది కేంద్ర స్థాయిలో. ఈ అటానమస్ బాడీ ఆధ్వర్యంలోనే ఈ యొక్క సైన్స్ సిటీల కార్యక్రమాలను కూడా నిర్వహించబడతాయి. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సైన్స్ విజ్ఞానాన్ని పెంపొందించే అవకాశం బాగా దక్కుతుందని మాత్రం మనం భావించవచ్చు. రెండవది RBS అన్నాం, రైతు భరోసా కేంద్రాలు. ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు అనేటివి ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలని మే 30, 2020న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు వర్చువల్గా. మొత్తం ఇవేంటంటే 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ రైతు భరోసా కేంద్రాలలో ఈ బ్యాంకు తోటి అనుసంధానం కూడా అవుతాయి. అంటే బ్యాంకుకు సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఆ యొక్క రైతు భరోసా కేంద్రాలలోనే నిర్వహించాలి అని చెప్పేసి నిన్న స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ ఏదైతే ఉందో బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. చెక్కులు, ట్రాన్సాక్షన్స్ కానీ లేదా మిగతా సంబంధమైన అన్ని రకాల లావాదేవీలు అన్నీ కూడా మొత్తం ఇక్కడ రైతు భరోసా కేంద్రంలోనే ఒక బ్రాంచ్ లాంటిది ఈ యొక్క బ్యాంకుకు సంబంధించిన దాన్ని ఏర్పాటు చేయడం, దాని ద్వారా కార్యకలాపాలు నిర్వహించడమే లక్ష్యంగా నిన్న ఒక చర్చ జరిగిందని మనం చెప్పవచ్చు. మరి అదేవిధంగా ఈ రైతు భరోసా కేంద్రాలలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్, అదేవిధంగా విలేజ్ ఈ యొక్క హార్టికల్చర్ అసిస్టెంట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ 3 అసిస్టెంట్స్ అందరూ కూడా బ్యాంకర్లతోటి అనుసంధానమై ఉంటారు. అంటే ఆ ప్రాంతంలో పండిన పంట ఏంటి, ప్రజలకు ఈ పంట పండించడం ద్వారా అమ్మకం ద్వారా ఎటువంటి లావాదేవీలు జరుగుతాయని బ్యాంకు వారికి సహాయకారిగా కూడా వీళ్ళు ఉంటారన్నది తెలిసింది. సో ఇదొక గొప్ప చర్యగా చెప్పొచ్చు. డిజిటలైజేషన్ అన్నాం. ఏంటి డిజిటలైజేషన్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల యొక్క వివరాలన్నీ కూడా డిజిటల్ ఆధారితంగా లేదా డిజిటలైజేషన్ చేయాలనుకున్నారు. వాళ్ళ సర్వీస్ కానీ వాళ్ళు చేసిన కార్యకలాపాలు కానీ సర్వీస్ బుక్ నుంచి మొత్తం ప్రమోషన్స్ A to Z ఏవైతే ఉంటాయో పూర్తిగా ఇది డిజిటల్ పద్ధతిలో ఉండడం ద్వారా ఎవరికి ఇబ్బంది కలగదని, 2 వేతనాలను కూడా సులభంగా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం పెరుగుతుంది, పారదర్శకత పెరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది.
ఇంకొకటి ఏంటంటే నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరొక పథకం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. దీన్నే రెండు ఉన్నాయి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే రెండు వచ్చాయి. వైఎస్ సంపూర్ణ పోషణ అనేది మొదట్లో ఈ యొక్క వైఎస్ఆర్ అమృతాస్తం మరియు ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం, బాలామృతం మరియు బాల సంజీవని మొదలైన వాటినన్నిటిని ఒకే దాని కిందకి ఇప్పుడు కలిపేయడం జరిగింది. కలిపేసిన తర్వాత వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది మరొక పథకం కొత్తగా ప్రవేశపెట్టింది. ఏంటంటే 6 నుంచి 72 నెలలు అంటే హాఫ్ ఇయర్ నుంచి దాదాపు 6 సంవత్సరాలు, 12 ఆరులో 72 తెలిసిందే కదా, 6 సంవత్సరాల మధ్య ఉన్న బాలాబాలికలందరికీ అంగన్వాడీలలో ఇకపై ప్రతిరోజు అంటే అందిస్తున్న ఆహారానికి అదనంగా నెలలో 25 రోజుల పాటు ఒక ఎగ్ మరియు దాంతోపాటుగా ఏంటి ఒక 100 ml వాటర్ను మిల్క్ను ఇవ్వాలి వాళ్ళకని చెప్పి చెప్పడం జరిగింది. మిల్క్ అండ్ ఎగ్గును అదనంగా ఇవ్వడం అనేది మళ్ళీ ప్రారంభమైంది ఇక్కడ అని మనం చెప్పవచ్చు. తర్వాత దాని ఏమన్నామంటే ఈ యొక్క వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద. ఇప్పుడు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ ఏంటంటే ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏరియా ఏదైతే ఉందో మొత్తం ఆంధ్రప్రదేశ్లో 8 ఉన్నాయి. ఈ 8 ఐటీడీఏలలో 52 ఐసీడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా దాదాపు 8,320 అంగన్వాడీ సెంటర్లను మనం ఏర్పాటు చేయాలి. ఎక్కడ? ట్రైబల్ ఏరియాలో, ప్రత్యేకించి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏరియాలో వీటిని ఏర్పాటు చేసి బాలింతలకు అంటే గర్భవతులకు, ముఖ్యంగా ఎవరికి రక్తహీనత రాకుండా గర్భవతులకును మరియు బాలింతలకు ఈ యొక్క ఆహారాన్ని రెగ్యులర్గా అందే విధంగా అందులో ఏంటి అంగన్వాడీల ద్వారా 50 గ్రాముల వెజిటబుల్స్ మరియు 125 గ్రాముల ఈ యొక్క ఆకుకూరలతో కూడిన మిశ్రమాన్ని కూడా వాళ్ళకి అందజేయాలి. ఒకటేమో అంగన్వాడీలను ఏర్పాటు చేస్తారు ఐటీడీఏ ఏరియాలో, రెండవది వచ్చేసి ఏం చేస్తున్నారు ఈ యొక్క పథకంలో భాగంగా అదనంగా పోషక విలువలు పెరిగే ఆహారాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత మనం కనుక జూమ్ కల్టివేషన్ అన్నాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం భారతదేశంలోనే గిరిజన ప్రాంతాలు ఉన్న దగ్గర ఆదివాసీలు ముఖ్యంగా ఈ యొక్క గిరిజనులు ఏం చేస్తున్నారు అని అంటే జూమ్ కల్టివేషన్, పోడు వ్యవసాయం అంటాం. ఉన్న అడవిని మొత్తం శుభ్రపరిచి దాన్ని కాల్చి పంటను పండించుకోవడం, తర్వాత కాలంలో దీన్ని వదిలేసి సారవంతమైనది పోయిందని ఇంకో ప్రాంతానికి వెళ్ళడం, దీనే మనం జూమ్ కల్టివేషన్ అంటాం. ఈ జూమ్ కల్టివేషన్ చేసే ప్రాంతాలలో రైతులకు యాజమాన్యపు హక్కులను ఇవ్వాలి. ఏ రైతులకు? గిరిజన, ప్రత్యేకించి ఆదివాసీ రైతులకు ఈ యొక్క ప్రత్యేకంగా వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకున్నాడు, ఆ పట్టాలను లేదా భూ యాజమాన్యపు హక్కులను ఇవ్వాలని నిర్ణయించారు. ఇది ఏ రోజు చేయబోతున్న కార్యక్రమం అంటే ఆగస్టు 9ని ఆదివాసీ దినోత్సవంగా నిర్వహించుకుంటాం. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవంగా నిర్వహించుకునే సమయమున ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రైతులకు, ఏ రైతులకు? ఆదివాసీ రైతులకు భూ యాజమాన్యపు హక్కులను ఇస్తాడు అని చెప్పింది. ఇందులో భాగంగా 50,000 ఎకరాలను దాదాపు 1,64,576 మంది రైతులకు వాళ్ళు అంటే 1,64,570 ఎకరాలలో వ్యవసాయం జరుగుతుంది, పోడు వ్యవసాయం. అందులో 50,000 ఎకరాలకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. దీనికోసమే రైతులు 87,166 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో యోగ్యులైన వారికి ఆ యొక్క అధికారం అంటే భూ యాజమాన్యం దక్కుతుందని ROFR రికార్డ్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ పేరిట వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఇంకా మన్రేగా అని చెప్పాను. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో భారతదేశంలో వలస కూలీలు వెళ్లకుండా ఉండడం కోసం ఏర్పాటు చేయబడిన పథకం ఇది. ఈ పథకంలో ఇప్పుడు ఈ కరోనా వచ్చిన సందర్భంలో చాలామంది వలస కూలీలు తిరిగి వాళ్ళ స్వస్థలాలకు వచ్చినప్పుడు ఎక్కువగా ఎక్కడ పని దినాలను కల్పించబడ్డదంటే ఆంధ్రప్రదేశ్లోనే. మొత్తం భారతదేశంలో 4.48 crores మంది పాల్గొంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే 63.29 lakhs. ఈ 63.29 lakhsలో బాగా పనిచేసిన వాళ్ళకి దాదాపు 2,380 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. వీరికి ఆంధ్రప్రదేశ్లో 230 రూపాయలు చెల్లించారు ఒక్కొక్కరికి. అదే మొత్తం భారతదేశంలో కనుక చూస్తే మనం
13,415 కోట్లకు గాను ఆంధ్రప్రదేశ్లో 2,000 కోట్ల పైచీలు జరిగిందంటే చాలా ఎక్కువ స్థాయిలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ను కరోనా సమయంలో అత్యుత్తమంగా ఉపయోగించుకొని ప్రతి పేద కుటుంబం దాదాపు 10,000 రూపాయల దాకా సంపాదించిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన దాంట్లో మనకు తెలుస్తుంది. జీపీడీపీ అని ఒకటి రాసాం. ఈ జీపీడీపీ ఏంటంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఒకటి. ఈ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది చర్చ అనేది మనం ఒక్కొక్కటిగా చూస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్లో 13,029 గ్రామ పంచాయతీలు గలవు. రీసెంట్గా కొన్ని యాడ్ చేసుకుంటే 13,371, వెరీ రీసెంట్. ఈ 13,371 ఉన్నాయి. ఇంకా 37 గ్రామాలు 37 గ్రామాలు మున్సిపాలిటీలలో మెర్జ్ అయ్యాయి. అన్నీ పోను ఫైనల్గా ఇప్పుడున్న ఫిగర్ ఏంటంటే 13,371 విలేజెస్ ఉన్నాయి. ఈ విలేజెస్ యొక్క డెవలప్మెంట్ ప్లాన్ ఉండాలి, ఒక రాష్ట్రానికి కేంద్రానికి ఉన్నట్టుగానే డీసెంట్రలైజేషన్లో భాగంగా ఉండాలని. అయితే 15వ ఆర్థిక సంఘం 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో అది 2020-21 నుంచి అమల్లోకి వస్తుంది. 2020-21 నుంచి ఇది అమల్లోకి వచ్చే ఈ యొక్క దాన్ని 15th కమిషన్ సూచనల మేరకు దేనిపైన ఎక్కువ స్పెండ్ చేయాలంటే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులలో 50% పైగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, భూగర్భ జలాలు పెరగడానికి మాత్రమే కేటాయించాలి అన్న దానికోసం ఈ యొక్క ఆయా గ్రామాలు వారికి ఉన్న అవసరాల కోసం చేయబడిన ప్రణాళికల ఆధారంగా ఖర్చు పెట్టాలనే ఇది చేయడం జరిగింది. సో ఇది జీపీడీపీ అన్నాం. మరొక అంశం ఏంటని రాసామంటే డయాబెటిక్ అనేది రాసాం. డయాబెటిక్ ఏంటంటే ఒకప్పుడు ఎవరికో ఒక్కరికి డయాబెటిక్ ఉంటే చాలా ఎక్కువగా చెప్పే పరిస్థితి. కానీ ఈరోజు ఏం జరిగింది చూస్తే దాదాపు డయాబెటిక్ లేని గ్రామమే వీధే లేని పరిస్థితులకు వచ్చింది. మారుతున్న ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా కాలుష్యం, దాంతోపాటు ఒత్తిడి మొదలైన వాటికి కారణంగా ఇక్కడ ప్రజలకు ఏముంది అంటే ఈ యొక్క మధుమేహ వ్యాధి యొక్క తీవ్రత పెరిగిపోతుంది. కాబట్టి జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా 30 సంవత్సరాలకు పైబడిన వారికి అందరికీ మధుమేహ చికిత్స లేదా మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్ష జరపాలి. డయాబెటిక్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సిహెచ్సి అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఎన్సిడి నాన్ కమ్యూనల్ డిసీజెస్, ఈ రెండు వాళ్ళు కలిసి ఈ ప్రతి రోజు 195 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో 195 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య ఒక స్పెషల్ మెడికల్ ఆఫీసర్ మరియు ఎన్సిడిలో ఉండే నాన్ కమ్యూనల్ డిసీజెస్లో ఉండే స్టాఫ్ నర్స్ గారు కలిసి ఈ పరీక్షలు నిర్వహించి వారికి తగు సూచనలు చేస్తారు. దాంతోపాటుగా ఈ యొక్క తరచుగా స్త్రీలకు వస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైతే ఉందో దాని పరీక్షలు కూడా నిర్వహించాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యతో పాటు వైద్యానికి కూడా అత్యధిక ప్రాధాన్యతనిస్తుందనేది మనకు కనిపిస్తూనే ఉంది. తర్వాత ఇండియా అని రాశాను. ఏంటి ఇండియా అన్నది ఇక్కడ రాసిన ప్రధానమైన అంశం అంటే భారతదేశం ఇంకా బలహీనమైనది కాదు గతంలో వాళ్ళు అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు ఒక ప్రకటన చేశారు. రాజ్నాథ్ సింగ్ గారు ఎవరంటే భారత ఈ యొక్క రక్షణ శాఖ మంత్రి, ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ ఇండియా ఇస్ నో మోర్ ఎ వీక్ స్టేట్ అన్నాడు. సో వీక్ స్టేట్ అంటే గతంలో వీక్ స్టేట్ ఉన్నట్టుగానే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈయన మాట్లాడిన సందర్భం ఏంటన్నది కానీ మనం చూస్తే పీఓకేలో ఉన్న ప్రజలు కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆ పీఓకే భారతదేశంలో కలవాలని కోరుకుంటున్నారు. వచ్చే 5 సంవత్సరాలలో ఈ యొక్క కాశ్మీర్ ముఖ చిత్రము మరియు చిత్రపటం మారిపోతుందని చెప్పేసి చెప్పాడు. దాంతోపాటు చైనాకు కూడా హెచ్చరిక పంపాడు. ఒకప్పటిలాగా భారతదేశం బలహీనంగా లేదని, అప్పుడు ఇంత బలహీనంగా ఏం లేదు, ఇప్పుడు కూడా అంత బలంగా ఉంది అని మనం సంతోషపడవచ్చు. అప్పుడు కూడా భారతదేశం అనేది బలంగానే ఉంది, అంత బలహీనంగా ఎప్పుడు ఉన్నదనుకోవడం మాత్రం కాదు. దాని డిబేట్ తర్వాత సందర్భం వచ్చినప్పుడు మనం చూద్దాం. తర్వాత కరోనా అనేది రాశారు. ఈ కరోనా ఏంటంటే భారతదేశం అంటే మొత్తం ఈనాడు లెక్కలు కనుక మనం చూసుకుంటూ వస్తే భారతదేశంలో 66% కేసులు కేవలం 5 రాష్ట్రాలలోనే ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు,
గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్. ఈ వరుస క్రమంలో కనుక చూస్తే ఆర్డర్లో ముందు ఏంది మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, 3 ఢిల్లీ, 4 గుజరాత్, 5 యూపీలో ఉన్నాయి. మొత్తం 5 అత్యధికంగా ఉన్నాయి. ఇందులో పట్టణాల వారీగా కనుక చూస్తే ముంబై, తానేలలో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. 2 కూడా మహారాష్ట్రలో ఉండడం అనేది విషయం. మొత్తం భారతదేశంలో ఉన్న కేసుల్లో దాదాపు 18% ఒక ముంబైలోనే ఉన్నాయి. రెండవది తానే, ముంబైల తర్వాత ఢిల్లీ ఒక పట్టణం, తర్వాత చెన్నై, ఈ యొక్క అహ్మదాబాద్, ఈ పట్టణాలలోనే అత్యధికంగా ఈ కేసులు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఏ కేసులు? కరోనాకు సంబంధించినవి అన్నాం. మరి ఈనాడు మొత్తం ఒక ICMR వాళ్ళు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చిన నివేదికను కనుక మనం చూస్తే వాళ్ళకు ఉన్న దాని ప్రకారం త్వరలో భారతదేశంలో నవంబర్ నాటికి వచ్చే వరకు పీక్ వెళ్తుందని, దాంట్లో భాగంగా కనుక మనం పరిశీలిస్తే భారతదేశంలో బెడ్లు అంటే హాస్పిటల్ బెడ్స్ కానీ, వెంటిలేటర్స్ కానీ, ICUలు కానీ తీవ్రమైన కొరత ఏర్పడే అవకాశం ఉంది. లాక్డౌన్ సమయంలో మనకు కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్ మనం పొందలేకపోయామని చెప్తూనే ఈనాడు ప్రపంచంలో అత్యధికంగా వ్యాధి వ్యాప్తి చెందుతున్న దేశాలలో భారతదేశం 3వ స్థానంలో ఉందన్నది. నిన్న 11,000 పైగా కేసులు నమోదైనాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆరోగ్య వివరాలు అంటే ఆరోగ్య శాఖ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన లెక్కల ఆధారంగా చూస్తే 11,000+ కేసెస్ రిజిస్టర్డ్ జస్ట్ ఇన్ ఎ సింగిల్ డే. దాంతోపాటుగా ఏంటి అంటే బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత ఇండియానే ఈరోజు థర్డ్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత మరొకటి నంబర్ ఆఫ్ కేసెస్ డెత్లను కూడా మనం చూసుకుంటే మనం 4వ ప్లేస్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏంటి ఇది అంటే బ్రెజిల్, USA, మెక్సికో, తర్వాత ఈ యొక్క ఇండియా 4వ ప్లేస్లో ఉంది నంబర్ ఆఫ్ టోటల్ డెత్స్ చూస్తే అన్నాం. తర్వాత ఈ యొక్క కేసెస్ విషయాన్ని కూడా చూస్తే నంబర్ ఆఫ్ కేసెస్లో 4th ప్లేస్కి వచ్చాం. USA, బ్రెజిల్, రష్యాలో తర్వాత ఈనాడు ఇండియానే 4వ స్థానానికి వచ్చింది. మొదట్లో గణాంకాలను చూసి మనం చాలా సంతోషపడ్డాం, తక్కువ స్థాయిలో ఉన్నాయన్నాం. ఈనాడు అదే గణాంకాలను కనుక మనం చూస్తే చాలా వరకు వేగంగా ఉంది. అతి త్వరలో అంటే ఇప్పుడు ఈనాడు 6 లక్షలకు దగ్గర ఎక్కడున్నారు అంటే ఈ యొక్క చైనాలో ఉన్నాం. కానీ మనం చైనాను ఇంకా ఒక నెలలోపు దాదాపుగా మనం వారి దాటి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదనేది మాత్రం విశ్లేషక యొక్క ఆలోచన. దాంతోపాటుగా మరొకటి ఏంటంటే కరోనా వ్యాధి యొక్క చికిత్స కోసం 8 కోట్లకు పైగా ఖర్చు అయిందన్నదే అమెరికాలో ఒక సంఘటన జరిగింది. అమెరికాలో 70 సంవత్సరాల వయసు కలిగిన ఒక వృద్ధుడు కరోనా వ్యాధి సోకి మైకెల్ ఫ్లోర్ అనే వ్యక్తి హాస్పిటల్లో చేరితే ఆయన 62 రోజుల అనంతరం వాషింగ్టన్లోని ఒక హాస్పిటల్లో చేరి 62 రోజుల అనంతరం ట్రీట్మెంట్ తీసుకొని ఆయన ఆరోగ్యవంతుడు అయ్యాడు. దీనికి ఆయనకి హాస్పిటల్ ఇచ్చిన బిల్ కనుక మనం చూస్తే 8 కోట్లకు పైగా $1.1 మిలియన్ దాకా ఆయన పైన ఖర్చు పెట్టినట్టుగా చెప్పారు, వ్యాధి బిల్ మొత్తం కూడా. సో దీని విలువ అంత అయింది. భూతాపం ఓ సంక్షోభం అనేది ఒక వ్యాసం లేదా ఒక ఆర్టికల్గా ఉన్నది ఈరోజు పేపర్లో. ఇదేంటి అనేది కనుక చూస్తే 1% కనుక అంటే 1 డిగ్రీ టెంపరేచర్ కనుక పెరిగితే ప్రపంచంలో ఉన్న 7% జనాభాకు 20% నీటి ఇబ్బందులు ఏర్పడతాయి అని చెప్పాం. 1.5 నుంచి 2 డిగ్రీలు కనుక పెరిగితే ఈ యొక్క నీటికి ఇబ్బంది 50% వరకు ఏర్పడుతుంది. అంటే లభించే వాటర్లో 50% రిడ్యూస్ అవుతుంది, నాట్ 50% పాపులేషన్. మరి ప్యారిస్ ఒప్పందం అనేది ఒకటి కుదిరింది. అది ఎప్పుడు అంటే 2016 నవంబర్ 4న. ప్యారిస్ ఒప్పందం ప్రకారం ఏంటి అని అంటే ఈ యొక్క 2050 నాటికి దాదాపు 2 డిగ్రీల నుంచి 1.5 డిగ్రీల వరకు టెంపరేచర్ను తగ్గించాలి అన్నది వాళ్ళ యొక్క ఇది. దీంట్లో ఎవరున్నారు అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ కానీ, చైనా కానీ, వర్ధమాన దేశాలు అన్నీ కూడా ఉన్నాయి. కానీ దానికోసం వీళ్ళు తీసుకుంటున్న ప్రయత్నం అయితే ఏం లేదు. ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్, గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ వల్ల ఎక్కువగా పర్యావరణానికి నష్టం జరుగుతుంది అన్నది మనం చూసాం. దీని నివారణ కోసం ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. వీలైనంత వరకు మనం పొల్యూటెంట్ తోటి ఎక్కువ వాతావరణాన్ని పొల్యూట్ చేసుకొని భూమిలో హీట్ పెంచుతున్నాం అన్నది కూడా తెలుసు. సో అదేవిధంగా నిన్న ఒకవేళ ఆ టెంపరేచర్ కనుక మనం కంట్రోల్ చేయలేకపోతే 2050 నాటికి ఏడాదిలో 1 నెల కాలం పాటు దాదాపు 512 కోట్ల మంది టెంపరేచర్ అంటే వాటర్ కోసం చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి ప్రభుత్వం యొక్క యునైటెడ్ నేషన్స్ వారి యొక్క అంచనా. నిన్న ఐక్యరాజ్య సమితికి సంబంధించిన
వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ నివేదిక ప్రకారం, అదేవిధంగా IITM అంటే ఇండియన్ ఇంటర్ ట్రాపికల్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఇంటర్ ట్రాపికల్ మెటరలాజికల్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, వీళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ కనుక మీరు పరిశీలిస్తే, ఈనాడు ఈ సంవత్సరమే భారతదేశంలో దాదాపు 200 జిల్లాలు, ప్రపంచంలో 300 కోట్ల మంది నీటి కోసం ఒక నెల పాటు ఎంతో కొంత ఇబ్బందికి గురయ్యారని చెప్పేసి చెప్తూనే ఉన్నాం. సో మరి దీనివల్ల ఏం జరుగుతుంది నష్టం అని చూస్తే, ఇట్లే మనం టెంపరేచర్స్ కనుక పెంచితే మాన్సూన్స్ రెగ్యులారిటీలో దెబ్బతింటుంది, ఋతుపవనాల కాలక్రమం దెబ్బతింటుంది. దాంతోపాటు మాన్సూన్ ఇంటర్వెల్స్లో ఇంటర్వెల్ గ్యాప్ ఎక్కువగా పెరుగుతుంది. 3 టెంపరేచర్ పెరగడం వల్ల ఈ యొక్క హిమనీ నదులుగా పేరుగాంచిన ఏవైతే ఉన్నాయో బ్రహ్మపుత్ర కానీ, గంగా కానీ, ఇండస్ కానీ మొదలైన నదులన్నీ కూడా డ్రైడ్ అప్ లేదా వాటర్ 50% తగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి. అదే కనుక జరిగితే దాదాపు ఈ యొక్క ప్రాజెక్టు పైన ఏవైతే ఈ గంగా మొదలైన ఉన్నాయో, ఇండస్, ఈ బ్రహ్మపుత్ర చూస్తే దాదాపు ఒక 100 కోట్లకు పైగా ప్రజలు వీటిపైన ఆధారపడి జీవిస్తున్నారు. దాంతోపాటుగా ఇదే ప్రాంతంలో 500 గిగాబైట్ల విద్యుత్ శక్తి కూడా ఉత్పత్తి అవుతుంది. అంటే ఇన్ని రకాల నష్టం జరుగుతుంది మనం టెంపరేచర్ పెంచితే. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడికి మాత్రమే. అదే విధంగా ద్వీపకల్ప నదులు అన్నాం. ఈ ద్వీపకల్ప నదులు కూడా ఏంటి అంటే గోదావరి కానీ, కృష్ణా కానీ, కావేరి కానీ మొదలైన వాటిలో కూడా నీటి తగ్గిపోవడం వల్ల తాగునీటికే చాలా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంది అన్నది మనకు చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. సో మనం ఈ యొక్క టెంపరేచర్ మొత్తాన్ని కంట్రోల్ చేయడం వల్ల ఎంతో కొంత భారతదేశానికి మరియు ప్రపంచానికి మనం మంచి చేసిన వాళ్ళం అవుతామన్నది అది. వసంత రాయ్ అని చెప్పేసి రాశాం. ఏంటి వసంత రాయ్ అంటే 1920 జనవరి మాసంలో జన్మించిన ఒక క్రికెటర్. 2020 జనవరి నాటికి ఆయన వయసు 100. ఈయన భారతదేశం ఆడిన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ను తిలకించిన వాడని కూడా చెప్తారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. జీవితంలో ఆయన చార్టర్డ్ అకౌంటెంట్గా స్థిరపడ్డాడు. ఈయన 100 అంటే శతక వీరుడు. క్రికెట్లో సెంచరీలు చేయలేకపోయినా అంతర్జాతీయ స్థాయిలో తను మాత్రం 100 సంవత్సరాలు జీవించాడు. లాస్ట్ బర్త్డే ఈ సెలబ్రేటెడ్ అలాంగ్ విత్ సచిన్ టెండూల్కర్. సో అది ఒక వార్త అని చెప్పొచ్చు. గోమతి అని చెప్పేసి రాసాం. గోమతి గారికి సంబంధించిన వార్త ఏంటి అని అంటే, ఈమె 800 మీటర్స్ ఛాంపియన్. ఆమె మొన్న డ్రగ్ తీసుకున్నది అనే దాంతో నాడా వాళ్ళు ధృవీకరించడంతో మనం ఏం చేసాం, నాడా వారంటే ఈమె పైన 4 సంవత్సరాల డోపింగ్ కేసు నమోదు కావడం వల్ల నిషేధం విధించారు అన్నది చూసాం. తర్వాత అనోల్ నౌరంగ్ ఏంటంటే 218 సంవత్సరాల చరిత్ర కలిగిన యునైటెడ్ స్టేట్స్లో ఉన్న మిలిటరీ అకాడమీ నుంచి ఈ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ పొందిన మొట్టమొదటి సిక్కు మహిళ. నిన్న మొత్తం 1100 మంది పాస్ అవుట్ అయితే పెరేడ్. అందులో 200 మంది మహిళలు ఉంటే అందులో ఒక మహిళ, సిక్కు మహిళ. ఈమె భారతీయురాలు, అంటే జన్యుపరంగా ఈమె భారతీయురాలు, బట్ ఆరిజిన్ ఆఫ్ ఇండియన్ బట్ నాట్ సిటిజన్ ఆఫ్ ఇండియన్. సో our parents settled in United States of America, then obviously she was known as a citizen of America. ఆమె నిన్న చేరిందన్న విషయాన్ని చాలా గొప్పగా అన్నింటిలో రాయడం జరిగింది. తర్వాత మరొకటి ఏంటంటే ఇంకొక పర్సనాలిటీ గురించి కూడా మనం చూడాలి. ఉమెన్ ఏమే క్యాథీ లుడెక్స్. ఈ క్యాథీ లుడెక్స్ ఎవరు అన్నది కనుక మనం చూస్తే, ఈ క్యాథీ లుడెక్స్ గారు ఈనాడు వార్తల్లోకి నిలవడానికి ప్రధానమైన కారణం ఈ నాసా వారు, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ, అంటే భారతదేశంలో ఇస్రో సంస్థ ఎట్లనో అంతరిక్షానికి భారత ప్రభుత్వానికి, అదేవిధంగా అమెరికాలో కూడా నాసా ఒక జాతీయ అంతరిక్ష సంస్థ. దాంట్లో ఈసారి వాళ్ళు చేయబట్టబోతున్న చంద్రమండలం పైన ప్రయాణానికి ఒక మహిళ నాయకురాలు, అంటే నాయకత్వం వహిస్తుంది, సారథ్యమన్నారు. ఆమెను క్యాథరిన్ లుడెక్స్ అని చెప్పాం. ఈమె నాయకత్వంలో ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇలా చంద్రమండలంలో ప్రయాణిస్తున్న గ్రూపుకు నాయకత్వం వహిస్తున్న మొట్టమొదటి మహిళగా ఈవిడ పేరుగాంచింది. ఇది ఒక వార్తగా. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.